మత్తయి సువార్త 1:21 చదువుదామండి. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఇమ్మానుయేల్ అన్న మాటకు అర్థం ఏంటి? దేవుడు మనకి తోడు. ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుడు లేని జీవితాలు. ఈరోజు మిమ్మల్ని మనం పరీక్షించుకోదామండి. దేవుడు మీ తోడున్నాడా? నా తోడున్నాడని చెప్పిన మీరు పరీక్షించుకోవాలి. మీరు దేవుని మాట వింటున్నారా? ఈరోజు దేవుడు ఎంతమందిని విడిచిపోతున్న కారణం ఏంటంటే దే ఆర్ నాట్ లిసనింగ్. ఫస్ట్, సెకండ్, దే డోంట్ వాక్. ఈరోజు ఎంతోమంది వెనక కాదు, దేవుని చిత్తం ఏంటో తెలియక కాదు, దేవుని స్వభావాన్ని ఎరగక కాదు, దేవుడు మీ దగ్గర నుంచి ఏం కోరుతున్నాడో అని మీరు గ్రహించుకోక కాదు, కానీ మీ స్వార్థం అధికంగా ఉంది కాబట్టి రెండోది చెప్పదలుచుకుంటాను, మీరు నడవదలుచుకుంటలే. దేవుడు అంటాడు నీ తోడుంటా, ఏదో నీ ఇష్టంలో నువ్వు బ్రతుకుతానికి కాదు. ఈరోజు చాలామంది అదే మిస్అండర్స్టాండింగ్. చాలామంది మిస్అండర్స్టాండింగ్. ఇమ్మానుయేల్, దేవా నేను ప్రార్థన చేస్తాను కాబట్టి నువ్వు ఆ తోడున్నావు. విన్నావా? నడుస్తున్నావా? నువ్వు నా మార్గంలో నడుస్తే ఇమ్మానుయేల్. ఇఫ్ నాట్, నో. నేను నీ తోడు ఉండాలంటే నువ్వు నా మార్గంలో నడవాలి. ఈరోజు ఇమ్మానుయేల్ మన జీవితంలో కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. బట్ డూ యూ రియలీ డిజైర్? హౌ కెన్ గాడ్ బీ విత్ యూ? ఎలాగ మీ తోడు ఉంటాడు? ఎలాగ మీ తోడు ఉంటాడు? మీరు అడగచ్చు, హౌ డు ఐ హ్యావ్ గాడ్? రోమిలకు రాసిన పత్రిక 12:1 చదువుతామండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఎలా బ్రతకాలంట? ప్రెజెంట్ యువర్ బాడీస్ యాజ్ లివింగ్ సాక్రిఫైస్. సజీవ యాగముగా బ్రతకాలంట. ఇంగ్లీష్ బైబిల్ అయితే దిస్ ఇస్ యువర్ రీజనబుల్ సర్వీస్. ఇది మీరు కనీసము చేయాల్సింది యుక్తమైన సేవ, రీజనబుల్ సర్వీస్. మనం అంటున్నాం నో 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 నో, ఐ డోంట్ వాంట్ ఆల్ దిస్. ఐ వాంట్ మై వే, మై లైఫ్, మై డిజైర్. ఐ విల్ డూ వాట్ ఐ వాంట్. గాడ్, యూ కమ్ విత్ మీ. నో ఇమ్మానుయేల్. మీ జీవితంలో నిజంగా దేవుని మార్గంలో వెళ్తానికి సిద్ధమా? దేవుని త్రోవలో వెళ్తానికి సిద్ధమా? ఎందుకంటే 1 పేతురు 2:5 చదివినా కూడా ఇలాగ ఉంటుంది. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండనట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అక్కడైతే సజీవ యాగము, ఇక్కడైతే లివింగ్ స్టోన్స్. యు ఆర్ బిల్డింగ్ ద చర్చ్. యువర్ లైఫ్ ఈస్ బిల్డింగ్ ద చర్చ్. యువర్ లైఫ్ ఈస్ బిల్డింగ్ ఫర్ గాడ్. మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాడు, మీ జీవితం బట్టి దేవుడు మహిమపరచబడుతున్నాడా? సింపుల్. ఈ మాట నేను చాలాసార్లు చెప్తాను, మళ్ళీ చెప్తున్నా. దేవుడు కోరేది ప్రతి ఒక్కరి జీవితం ద్వారా మీ జీవితంలో చేసే వాగ్దానాలన్నీ, మీ జీవితంలో మీకు ఇచ్చే ఆశీర్వాదాలన్నీ, మీ జీవితంలో మీకు చేసే క్రియలు, స్వస్థతలు, ఏదైనా సరే ఆయన మహిమపరుస్తాం కొరకు. ఈ సంవత్సరంలో ఏ రీతిగా మీరు దేవుని మహిమపరిచారు? గివ్ మీ అన్ ఆన్సర్. లేదంటే వై ఇమ్మానుయేల్? వై గాడ్ విత్ అస్? వై గాడ్ విత్ యూ? మీరు దేవుని చేతుల్లో సమర్పించుకున్న దేవుడు మిమ్మల్ని ఎలా రక్షిస్తాడు? దేవుని వాక్యంలో చూస్తానండి. ఇంకా 1 పేతురు 1:18 చదివితే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. మీ రక్షణ ఊరకే రాలే. దెర్ హ్యాడ్ టు బి ఎ ప్రైస్ పేడ్ ఫర్ ఇట్. దేవుడు అంటాడు మీరు నా సొత్తు. ఇక్కడ రక్షించబడిన వారు ఉంటే చేతులు హల్లెలూయా చెప్తారా? దేవుడు అంటాడు మీరు నా సొత్తు. రక్షణ అంటే ఊరక అనుకుంటున్నావా? నేను నిన్ను కొన్నాను, నువ్వు నా సొత్తు, నేను చెప్పినట్టు బ్రతుకు. యు బెటర్ లివ్ ఆర్ ఐఎమ్ లీవింగ్ యూ. నిన్ను కొన్నాను కానీ నువ్వు నా మార్గంలో రాకపోతే నేను నిన్ను విడిచిపెట్టేస్తాను. ఐ విల్ లీవ్ యూ. దట్ విల్ బీ కాబోతు. ఒక మాట చెప్తానండి, దేవుణ్ణి ఎరగని జీవితమే బెటర్. దేవుణ్ణి ఎరిగి ఆయనకి ద్రోహము చేసి విడిచిపెట్టే జీవితానికన్నా. అర్థమవుతుందా? ఏంటంటే అలాగంటున్నారు? అవును, వివాహం చేసుకోకపోతామే బెటర్. వివాహం చేసి భర్తకి ద్రోహం చేస్తాను కన్నా పరాయి పురుషుడితో తిరిగి. అవునా కాదా?
దేవుడు అంటున్నాడు, నా నిబంధనలోకి వచ్చి, నా మార్గంలోకి వచ్చి, నన్ను నీ దేవునిగా, నీ సర్వంగా అంగీకరించి, నా సంఘముగా, కట్టబడిన సంఘంగా, ఎందుకంటే నా వధువు సంఘంగా నువ్వు సిద్ధపడి నాకు ద్రోహం చేస్తావా? నేను విడిచిపెడితే నీ గతి ఏమవుతుంది? మన జీవితంలో నిజంగా పరీక్షించుకోవాలండి. వై డూ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎ క్రిస్టియన్? వై డూ యూ ఎక్స్పెక్ట్ గాడ్ టు బీ విత్ యూ? వై డూ యూ సే ఇమ్మాన్యుయల్? హౌ కెన్ యూ కాల్ ఇమ్మాన్యుయల్? ఎందుకంటే ఈరోజు చాలామంది బ్రతికి ఎలాగైపోతుందంటే, ఆచార భక్తి, రొటీన్ లైఫ్. ఎనీథింగ్ రొటీన్ ఇస్ డేంజరస్. ఎనీథింగ్ రొటీన్ ఇస్ డేంజరస్. ఎందుకంటే రొటీన్ వచ్చిన ప్రతిసారి దేవుని చిత్తము లేదు అని అర్థము. మీ జీవితంలో ఏదైనా రొటీన్గా చేస్తున్నారంటే మీరు దేవుని చిత్తంలో లేరు. ఏంటది మీరు రొటీన్గా చేసేది? మీ ప్రార్థనలో రొటీన్ ఏంటనుకో, దేవుడు అంగీకరిస్తలేదు, ఆలకిస్తలేదు. అంటే చేసిన దాని గురించి ప్రార్థన చేయొద్దని కాదు, అలవాటు ప్రార్థన మనసులో నుండి రాదు, మా ఆత్మలో నుండి రాదు. ఏదో దేవా స్తోత్రం, ఈరోజు ఇచ్చో, వందనాలు, ఆశీర్వదించు, దీవించు, నా తోడును నడిపించు, అయిపోయింది, ఆమేన్. ద సేమ్ డైలాగ్, సేమ్ ప్రేయర్. యు ఆర్ నాట్ ఈవెన్ కన్సర్న్డ్. దేవునితో మాట్లాడుతున్నానన్న గౌరవం లేదు, దేవునితో మాట్లాడుతున్నానన్న గ్రహింపు లేదు, దేవుడు నన్ను వింటున్నాడు అనే విశ్వాసం లేదు. అందుకని ప్రార్థన రొటీన్. 5 వచ్చారు, ప్రతిరోజు ఒకటే మాట్లాడే వ్యక్తి. ఆశతో ఒక మనిషి వెయిట్ చేస్తున్నాడు. ఎవరితో వినాలని, ఎవరితో సమయం గడపాలని ఆశపడతాం? ఈయన వేస్ట్. అదే మాట్లాడతాడు ప్రతిరోజు, ప్రతి వారం అదే డైలాగ్. ఎవరికి కావాలి? ఏదో అటెండెన్స్ చేసుకున్న రకము, లాభము కోరే రకము, ఏదో దీవెనలు పొందుకోదామనే రకము. నన్ను ప్రేమించి నాతో సహవాసం కలిగే రకం కాదు. ఈరోజు మన జీవితంలో ఇమ్మానుయేల్ అన్నదప్పుడు ఇమ్మానుయేల్ని కలిగిన వారుగా మనం ఉన్నామా? ఇమ్మానుయేల్ తోడున్న వారుగా ఉన్నామా? అసలు ఇమ్మానుయేల్ ఎవరండి? యోహాను 1:1, ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యం ఎక్కడ ఉండింది? దేవుని యొద్ద ఉండింది. ఆ వాక్యం ఎవరు? ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ వాక్యం ఏం చేశాడు? 14వ వచనము, కృపా సత్య సంపూర్ణదారిగా మన మధ్య నివసించాడు. ఎవరా వాక్యము? యేసు. యేసు ప్రభు వాక్యం అంట. యేసు ప్రభు జీవాహారం అంట. యేసు ప్రభు నీరు. హీఈస్ ద వాటర్, హీఈస్ ద బ్రెడ్ అండ్ హీఈస్ ఆల్సో ద లైట్. ఆయన వెలుగు. ఈ 3 లేనిది ఏది బ్రతకలేవటండి. ఏ మనిషిని బ్రతకాలంటే వెలుగు ఉండాలి. చీకటి ఉంటే బ్రతుకుండదు. Every creation, if the creation needs to stand, that needs light. No light, dead. No light, dead. Light, food, water. దేవుడు అంటాడు, నేను ఇమ్మానుయేల్ని నీ తోడనా అంటే నీకు వెలుగు ఉంది. నీ జీవితంలో ఏం జరుగుతుంది నువ్వు చూస్తావు. నీ జీవితంలో గ్రహింపు నీకు ఉంటుంది. అదే సమయంలో నీకు ఆహారాన్ని, నీకు పోషించే దేవుణ్ణి. డోంట్ వరీ, ఐ విల్ ప్రొవైడ్. ఐఎమ్ ద వే మేకర్, ఐఎమ్ ద ప్రొవైడర్, ఐఎమ్ ద ప్రొటెక్టర్. అదే సమయంలో దేవుడు అంటున్నాడు, నేను నీ దాహాన్ని తీరుస్తా. దాహాన్ని తీరుస్తా. ఈరోజు చాలామందికి దాహం అండి. మనుషుల దగ్గర వెతుకుతున్నారు. ఈ వ్యక్తి ప్రేమిస్తాడా? ఈ వ్యక్తి ప్రేమిస్తుందా? ఈ ఉద్యోగం నన్ను సంతోషపరుస్తుందా? లేకపోతే ఈ ఇల్లు సంపాదించుకుంటే నాకు ఆశ తీరుతుందా? లేకపోతే ఈ వస్తువు కొంటే, లేకపోతే నాకు ఈ వ్యాపారం చేస్తే, ఈ డబ్బు సంపాదిస్తే. మనుషుడు ఎంత చేసినా ఇంకా కావాలంటాడు, ఎందుకంటే తృప్తి లేదు. ఇఫ్ నాట్ క్రైస్ట్ యు ఆర్ నెవర్ సాటిస్ఫైడ్. నా నీరు త్రాగువారు ఎన్నటికీ దప్పిక కొండరని యేసు ప్రభు చెప్పాడు. ప్రయాసపడి భారం పోచున్నారు, నా దగ్గరకు రండి. మీరు అంటున్నారు, లేదు లేదు దేవా, ఐ థింక్ ఐ నో వాట్ ఈస్ బెస్ట్. ఐ థింక్ దిస్ పర్సన్ కెన్ హెల్ప్ మీ. ఐ థింక్ దిస్ జాబ్ కెన్ ఫిక్స్ మై లైఫ్. ఇది సాధిస్తే చాలండి, లైఫ్ సెటిల్ అండి. చాలామంది అన్నారు, సాధించారు, సెటిలా? అటర్ వర్స్ట్ అయింది. Many people try alternative for God. Don't put God alternatives. దేవుడు అంటాడు, I am one, I am the only one. ఈ సంవత్సరం అంతంలో ఇమ్మానుయేల్ మీ తోడున్నాడా? యేసు మీ తోడున్నాడా? దేవుడు అంటున్నాడు, నా ఆత్మను మీకు ఇచ్చా. Do you have the spirit of Emmanuel? ఇమ్మానుయేల్ ఆత్మ మీ తోడున్నాడా? ఎంతమంది నిజంగా చెప్పగలుగుతారు, దేవుడు నా తోడున్నాడు, నా తోడున్నాడు, నా తోడున్నాడు చెప్పగలుగుతున్నారా? లేకపోతే ఎంతమంది పిరిగి తన ఆత్మ, ఇంక దేవుడు విడిచిపోయాడు, ఇంక అయిపోయింది,
ఈరోజు ఎంతోమంది నోటి నుండి ఇంక అయిపోయింది అన్న మాట ఉంది, కానీ దేవుడు ఉన్నాడు అన్న మాట రావట్లే. ఇంకా అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఇట్స్ ఓవర్. హూ సెడ్ ఇట్స్ ఓవర్? హూ సెడ్ ఇట్స్ ఓవర్? డాక్టర్ సెడ్ బిలీవ్ ఇన్ ద గాడ్. యువర్ హస్బెండ్ సెడ్ థింగ్స్ విల్ చేంజ్. హూ సెడ్? ఎవరు చెప్పే మాట కాదండి, దేవుడు చెప్పే మాట ముఖ్యం. ఆయన మాటతో సర్వ సృష్టిని చేశాడు. మీ జీవితంలో ఒక్క మాట ఇచ్చి మీ చరిత్రను మార్చలేడా? మీరు లోపడాలి కదా, మీరు వినాలి కదా, మీరు లోబడి నడవాలి కదా. దేవుడు అంటాడు, ఇమ్మానువేల్, నేను నీ తోడుంటా, నేను నీ తోడుంటా. ఎఫీసీయులకు రాసిన పత్రిక 1:7-8 చూస్తే, దేవుని కృపా మహదేశ్వరుని బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణయు మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గురించిన మర్మము మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. హౌ వండర్ఫుల్ ఇస్ దిస్! దేవుడు వాక్యం తెలియజేస్తుంది, నీ జీవితంలో నువ్వు చేసిన ప్రతి పనికిమాలిన పనికి, నీకున్న పాప శిక్ష, నీకు నిశ్చయంగా గ్యారంటీడ్ హెల్. ఈ మాట తెలుసా అండి? యేసు ప్రభు ఈ లోకంలో కానీ రాకపోతే, ఇమ్మానుయేల్ ఈ లోకంలోకి రాకపోతే నిశ్చయంగా మనం అందరికీ నరకమే. నువ్వెంత మంచిగానే జీవించు, నువ్వెంత మంచిగానే జీవించు. ఈరోజు చాలామంది అనుకుంటారు, మంచిగా బ్రతికితే మోక్షానికి వెళ్ళిపోతాం. ఆహా, నీతి క్రియలు కాదు, క్రియలు బట్టి కాదు మనం రక్షించబడింది. కృప, విశ్వాసం, విశ్వాసం, కృప, గ్రేస్ త్రూ ఫెయిత్ ఇన్ గాడ్, త్రూ ఫెయిత్, త్రూ గ్రేస్ ఇన్ ఫెయిత్ విత్ గాడ్. దేవుని ఎడల ఉన్న విశ్వాసం బట్టి మనకు అనుగ్రహించబడిన కృప ద్వారంగా మనం రక్షించబడ్డాం. డూ యూ హ్యావ్ ఫెయిత్? ఎందుకంటే చాలామంది గ్రేస్, ఐ హ్యావ్ గ్రేస్. గ్రేస్ ఇస్ అపాన్ ఎవ్రీబడి, నాట్ జస్ట్ యూ. కృప అందరికీ ఉంది, నీకు మాత్రమే కాదు. విశ్వాసము, ఆ విశ్వాసమే నిన్ను రక్షించబడినట్లుగా మారుస్తుంది. నిజంగా మీ జీవితంలో ఇమ్మానువేల్ దేవుడు ఉన్నాడా? మన జీవితంలో చెప్పాలండి, దేవా నా తోడు నీవయ్యా, నా ధైర్యం నీవు ప్రభా, నన్ను నడిపించే దేవుడు నీవు ప్రభా. ఇట్ ఈస్ ఫైన్. ఏ పరిస్థితుల్లో, ఏ స్థితిగతుల్లో నేను వెళ్ళినా పర్వాలేదు, నా తోడున్న దేవుడివి. ఐఎమ్ ఫైన్, ఐఎమ్ బోల్డ్, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ ప్రామిస్డ్. నాకు వాగ్దానం చేయబడింది, నువ్వు కార్యం జరిగిస్తావు. సంవత్సరం అంతంలోకి వచ్చాం. గాడ్ ఈస్ సెయింగ్, యూ స్టాండ్ రైట్, ఐ విల్ డూ ఇట్. నేను చేసి చూపిస్తా. మీరు ఆ మందలో ఉండదలుచుకున్నారా? ఈ వాగ్దానాలు మీకు కూడా తగును. దట్స్ వై ఐ యామ్ సేయింగ్, ఇమ్మానుయేల్, విను, గ్రహించుకో, నడువు. ఇంక దీనిపైన నీ పని ఏం లేదు. ఎక్కడికి పోతా? దేవుడు అంటాడు, నేను చూసుకుంటా. నువ్వు నా మార్గంలో ఉంటే ఎక్కడికి పోతావు? నా దగ్గర కాకుండా. నువ్వు నా చిత్తంలో ఉంటే, ఇఫ్ నాట్ మీ, వేర్ కెన్ యూ గో? అది అంధకార లోయ ఉన్నాయి, నేను నీ తోడున్నా. అది ఎలాంటి పోరాటం ఉన్నాయి, నిశ్చయంగా వాగ్దాన భూమి కాబట్టి పోరాటం. రిజాయిస్, బీ గ్లాడ్, ఫైట్, నేను నీ తోడున్నా. దేవుడు అంటాడు, పోరాడు. నువ్వు పోరాడకపోతే నీకు లేదు. పోరాడు, పోరాడు. మనం చూస్తామండి వాక్యంలో, ఈకాబోతు అన్న మాట వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులందరూ వెలుగెత్తి ఏడ్చారంట. దేవుడు మమ్మల్ని విడిచిపోయాడు, దేవుడు మమ్మల్ని విడిచిపోయాడు. కానీ సమూయేలు మాత్రం భయపడలే. ఎందుకు తెలుసా? మందసం అక్కడి నుండి పోయినా ఆయనతో దేవుడు మాట్లాడుతున్నాడు. మందసం అక్కడ పోయింది, అందరూ దేవుడు విడిచిపోయాడు అంటారు, కానీ సమూయేలు, ఐఎమ్ దేర్, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను చెప్పగలుగుతాను దేవుడు ఏం చెప్తున్నాడు. లుక్ అట్ దట్ కాన్ఫిడెన్స్. దాని తర్వాత చూస్తాం, మందసము దేవుడు మరలా పంపిస్తున్నాడు. వీరు మందసము పొందుకున్న దానికి దేవుని ఆరాధిస్తూ, దేవునికి గణపరుస్తూ, దేవునికి బలులు ఇస్తూ ఉంటే శత్రువులు అందరూ కలిశారంట, ఫిలిస్తీన్లు అందరూ కలిశారంట. మీరు కింద చదువుతున్న సమయంలోనే వారందరూ పోరాడటానికి వచ్చారంట. అందరూ ఒకేసారి దొరికారు. వీళ్ళందరినీ చంపేద్దాం అనేటప్పుడు ఏం జరిగింది తెలుసా? వీరు ఇంకా దేవునికి బలులు ఇస్తా ఉంటే శత్రువు చంపుతానికి వచ్చాడంట. వీరెవరు కత్తులు తీసి పోరాడటానికి వెళ్ళా. దేవుడు నాకు అదే చెప్పాడు, యూ డోంట్, నువ్వు చేయాల్సి నువ్వు చెయ్యి, నన్ను ఆరాధించు.
నన్ను సేవించు, బీ రైట్ బిఫోర్ మీ, నాతో సమాధానంగా ఉండు. మనం చూస్తామండి దేవుని వాక్యంలో చూస్తే వీరు ఇంకా బలులు ఇస్తా ఉన్నదప్పుడే ఫిలిస్తీన్ సైన్యం అంతా వచ్చేసిందంత పోరాడటానికి. వీరెవరు కత్తెత్తలేదు, దేవుని ఆరాధిస్తూనే ఉన్నారు. దేవుడే ఉరుములతో మెరుపులతో శత్రువుల్ని తారుమారు చేసి వారిని తరిమి వారిని కొట్టి వీరు బలులు ఇచ్చిన తర్వాత వారు పారిపోతామంటే వీరు ఒక్కొక్కరు కత్తులు తీసుకుని ఫినిషింగ్ టచ్ ఇచ్చుకుందాం పద, తరిమి 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 కొట్టారంట. ఆ తరిమి కొట్టిన తర్వాత ఆ స్థలాల్లో నిలబడి చెప్తాడు సమూయేలు ఏమని తెలుసా? ఎబెనెజరు, ఇంతవరకు తోడున్న దేవుడు, ఎబెనెజరు ఇంతవరకు తోడున్న దేవుడు. యాజకుడు పోయాడు, బాధ లేదు, దేవుడు తోడున్నాడు, ఇమ్మానుయేల్. యాజకుల కుమారులు భ్రష్టత్వం చేశారు, దేవుడు విడిచిపెట్టలే, వారికి శిక్ష ఇచ్చాడు. మందసమే పోయింది, గొడవ లేదు, దేవుడు అన్నాడు నా ఆత్మ నీ తోడు ఉంది. మీ జీవితంలో కూడా ఇదే చెప్తున్నానండి. ఆల్ దట్ మ్యాటర్స్ ఇస్ కెన్ యూ హియర్ గాడ్. శామ్యూయల్ హర్డ్ గాడ్. సమూయేలు దేవుని వినగలిగాడు. మీరు దేవుని స్వరాన్ని విని గ్రహించుకుని ఆ మార్గంలో మీరు నడవనట్లయితే శత్రువు వస్తాడేమో కానీ తరిమి తరిమి కొడతా అంటున్నాడు దేవుడు. నువ్వు వెళ్ళి అంటావు, సాక్ష్యం చెప్తావు, ఇంతవరకు నడిపించిన దేవుడు. ఎందుకంటే ముందున్న సంవత్సరము కలవరాలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి, యుద్ధాలు ఉంటాయి. దేవుడు అంటున్నాడు నేను తోడంట, నేను నీకు ధైర్యాన్ని ఇస్తా, నేను బలపరుస్తాను, నేను నడిపిస్తా, నీకు కృపనిస్తా. నా కృప నీకు చాలు. నీకు విశ్వాసం అంటే నడు. కృప అందరికి ఉంది, విశ్వాసం ఉన్నవారు మాత్రమే దాంట్లో లోటుకు వెళ్తారు. గాడ్ వాంట్స్ ద బెస్ట్ ఫర్ యూ, బట్ డూ యూ డిజైర్? డూ యూ డిజైర్? గాడ్ ఈస్ సెయింగ్ డిజైర్. డిజైర్ ఐ విల్ ఫుల్ఫిల్. ఈ కాబోత్ ఆత్మ ఇంకా మీలో పనిచేస్తా ఉంటే యూ రియల్లీ నీడ్ డెలివరెన్స్. ఇమ్మానుయేల్ అనే ఆత్మ ఉన్న ప్రతిసారి ధైర్యం ఉంటుందండి. ఈ వాక్యం వెంట మీరు నిజంగా మీ జీవితంలో దేవుడు మీ తోడున్నాడా? ఎందుకు నా జీవితంలో ఈ పోరాటం, ఎందుకు నా జీవితంలో ఈ కలవరం, దేవుడు ఏడి, దేవుడు ఉంటే ఎందుకు ఇది జరగాలి, ఈ ప్రశ్నలు వస్తాయంటే ఈ కాబోతేమో దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడేమో. ఎందుకంటే మేబీ యూ హ్యావ్ డన్ థింగ్స్ దట్ హీ డస్ నాట్ డిజైర్. ఆయన మార్గంకి విరోధంగా పోయి, ఆయన చిత్తానికి విరోధంగా చేసి, ఆయన మాట వెనక ఆయన త్రోవ నడకం పోయారేమో. కానీ దేవుడు అంటున్నాడు కమ్ బ్యాక్, కమ్ బ్యాక్, పశ్చాత్తాపడు, సరిదిద్దుకో, తగ్గించుకో, ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి. నీకు రావాల్సిన కీడంతా కొట్టివేసే దేవుణ్ణి. ఎందుకంటే నేను కృప కనికరమ కలిగిన దేవుణ్ణి. నీవు నాశనం అవ్వాలని కోరే దేవుని కాదు, నిన్ను ప్రేమిస్తున్న దేవుణ్ణి. కానీ నువ్వు కాకపోతే నేనేం చేయలేను. కానీ నువ్వు కానీ తగ్గించుకున్నావా, నీకు నిర్ణయించిన శిక్ష అంతా కొట్టివేసి రిడెంప్షన్, రక్షణ నీకు సిద్ధంగా ఉంది. నీ జీవితాన్ని మారుస్తా, మరలా నీ జీవితాన్ని హెచ్చిస్తా, మరలా నీ జీవితంలో నీ ఉద్దేశించిన కార్యాలు నెరవేరుస్తా. మనం ఎప్పుడు చూసినా ఏం తింటామా, ఏం తాగుతామా, ఏం ధరించుకుంటాం. దేవుడు అంటాడు ఇది కాదు, దీని గురించి మీరు ఆలోచించకండి. నా నీతి, నా రాజ్యం మొదట వెతకండి. పుట్ మీ ఫస్ట్. నీకు నిర్ణయించిన ఆశీర్వాదం కక్కుర్తి పడద్దు, నీదే. కానీ ముందు నన్ను పెట్టు. ఆనర్ మీ అండ్ ఐ విల్ ఆనర్ యూ. గొప్ప వ్యక్తిగా చేస్తాను నిన్ను. చేసే దేవుడు అండి, చేయడా? చేస్తాడు. నేనే సాక్ష్యం. He will do. No man is going to honor you. God is going to honor you. When God honors, nobody can destroy your life. It is because God has established your life. Maybe uncertainty life lo anta, ee samvatsaram anta. But it's time you ask God, Immanuel. ఎందుకంటే ఇమ్మానుయేల్ అన్న ప్రవచనం వచ్చినప్పుడు కూడా చూస్తాము. యూదుల్ని అంటే యూదా గోత్రపు వారిని ఆ రాజు బానిసలకు అమ్ముతానికి నిర్ణయిస్తాడు. దేవుని సహాయాన్ని తునీకరిస్తాడు. దేవుడిని నేను శోధించను అంటాడు. అప్పుడు వస్తుంది ఆ ప్రవచనం. దేవుడు అంటాడు నువ్వెవడవయ్యా, నువ్వెవడు నా ప్రజలను నమ్మి వేస్తానికి, నువ్వెవడవి నా బిడ్డలను నీవు నీ స్వార్థం కొరకు వాడుకుంటానికి. నేను ఇమ్మానుయేల్, వారు తోడుండే దేవుడిని. నా బిడ్డలను నేను చూసుకుంటా, నా బిడ్డల పక్షాన్ని నేను నిలబడతా. యూ డోంట్ నీడ్ అ మ్యాన్ టు స్టాండ్ బై యూ, ఆస్క్ గాడ్ టు స్టాండ్ బై యూ. మనుషుల సహాయము వ్యర్థము. మరలా చెప్తున్నాను, మనుషులను ఆశ్రయించుకున్నారా అంత నాశనమే. ఎందుకంటే ప్రతి ఒక్కరు స్వార్థుడు పరుడే మీరు అందరూ అనుభవించారు లైఫ్లో. ట్రస్ట్ గాడ్, హీస్ ఫెయిత్ఫుల్. నమ్మదగిన దేవుడు, సర్వశక్తిమంతుడు. మీరు కానీ విశ్వాసంతో అడిగితే మీ జీవితాన్ని ఒకసారి పరీక్షించుకుంటూ ఈకాబోతు లాంటి మనసు ఉందా, దేవుని చేతుల్లో సమర్పించుకోండి. ఇమ్మానుయేల్ని అనుభవిస్తున్నారా, ఆయన్ని గణపరచండి. ఎక్కడ ఈ సమయంలో తలలోంచి ఒక చిన్న ప్రార్థన చేద్దామా? నన్ను బలపరిచే దేవుడు అయ్యా, నా తోడుండు ప్రభువా, నా తోడు నువ్వు రావాలయ్యా.
నీలోనే నా ధైర్యము, నీలోనే నా ఆదరణ, నీలోనే నా నిశ్చయత. నీ యందే నేను జీవిస్తానికి నాకు భాగ్యము ప్రభువా. నువ్వు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అయ్యా. నువ్వు మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు ప్రభువా. నువ్వు కునుకని నిద్రపోని దేవుడు ప్రభువా. నువ్వు మాట ఇచ్చావా, నిశ్చయంగా చేస్తావు. ఐ బిలీవ్ లార్డ్, ఐ బిలీవ్ యు ఆర్ అ ఫెయిత్ఫుల్ గాడ్, యు ఆర్ అ ప్రామిస్ కీపర్. నువ్వు నమ్మదగిన దేవుడు. నీకు వందనములు చెప్తామా దేవునికి, నీకు వందనములు ప్రభా. ఆయన మహిమ మీ జీవితంలో లేకపోతే అడగండి ప్రభా. నువ్వు లేని జీవితం నాకు వద్దు ప్రభా. నువ్వు లేని సంవత్సరం నాకు వద్దు ప్రభా. నువ్వు లేనిది ఏది వద్దు ప్రభా. నా తోడు నువ్వు ఉండాలయ్యా, నా తోడు నువ్వు ఉండు ప్రభా. నన్ను కాపాడే దేవుడు నువ్వయ్యా. నన్ను కాపాడే దేవుడు నువ్వు, కునుకని నిద్రపోని దేవుడు అయ్యా. నా ధైర్యము నీ యందే ప్రభా. నీవు నా తోడుంటే నాకు భయము లేదు. నువ్వు నా తోడుంటే నాకు దిగులు లేదు. నువ్వు నా తోడుంటే పచ్చిక గల చోట్ల నన్ను పరుండు చేసే దేవుడు అయ్యా. నువ్వు You will lead me to the green pastures. I don't care what the world is filled with. I don't care what the world is going through. If you are with me, your wisdom is with me. ఎందుకంటే నువ్వు ఉన్నదప్పుడు నీ ఆత్మ మా తోడు ఉంటుందయ్యా. నీ ఆత్మ జ్ఞానము ద్వారంగా నువ్వు మమ్మల్ని ప్రతిదీ ఎరుగునట్లుగా నీవు మా కొరకు సిద్ధపరిచినవి మేము గ్రహించుకుని సంపాదించుకున్నట్లుగా చేసే దేవుడివి. లోకమంతా ఏది సంపాదించుకోదామా అని ప్రయత్నం చేస్తున్నారు ప్రభువా. నువ్వు అంటున్నావు విశ్వాసంతో నీ మార్గంలో నడవమంటున్నావు. కంటికి కనరానివి, చెవికి వినరానివి, హృదయం గోచరం కానివి ఏదైతే నువ్వు మా కొరకు ముందుగానే సిద్ధపరిచావో, what the Lord has prepared, it is prepared. I believe it is prepared. నా జీవితంలో కావాల్సిన అన్ని సిద్ధపరిచావు ప్రభా. ఈ సంవత్సరం దాటి నూతన సంవత్సరానికి వెళ్ళేటప్పుడే నాకు కావాల్సిన అన్ని సిద్ధపరిచావు. నేను నమ్ముతున్నాను ప్రభా. నువ్వేదో కొత్తగా చేయాల్సింది లేదు. ఇదిగో నువ్వు సిద్ధపరిచావు. ముందు నేను వెళ్ళి సంపాదించుకోవాలి. నాకు విశ్వాసం దయచేయి. నువ్వు లేకపోతే నేను సంపాదించుకోలేను ప్రభా. నువ్వు లేకపోతే ఒక్క శత్రువుని పోరాడలేను ప్రభా. నువ్వు లేకపోతే ఒక్క అపవాదిని, దురాత్మని ఎదిరించలేను ప్రభా. నీవు కాకపోతే, నీ ఆత్మ సహాయం లేకపోతే ఒక్క కృంగిదలను జయించలేను ప్రభా. నా తోడుండయ్యా. ఇమ్మానువేలు నా తోడుండయ్యా. ఇమ్మానువేలు నీ సన్నిధి నాకు కావాలయ్యా. అడగండి దేవుని అడగండి. నా తోడు నువ్వు ఉండయ్యా. ఇమ్మానువేలు నా తోడు నువ్వు ఉండయ్యా. నా తోడుండు ప్రభా. అడగండి దేవుని అడగండి. నా తోడుండు ప్రభా. నా తోడున్న దేవా నీకు వందనములు. ఈరోజు ఇక్కడ ప్రతి ఒక్కరు తోడన్నాను ప్రభా. నువ్వు ప్రతి ఒక్కరికి ధైర్యం కలగాలి. ప్రతి ఒక్కరికి నిరీక్షణ ఆధారం నువ్వు. ప్రతి ఒక్కరు నమ్మింది నిన్ను ప్రభా. నిన్ను నమ్మిన వారిని ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను నమ్మిన వారిని ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు. నిన్ను నమ్మిన వారిని ఎవరి జీవితంలో అవమానంగా విడిచిపెట్టవయ్యా. నువ్వు శత్రువు అవమానపరుస్తానికి అనుమతిస్తావేమో కానీ వారు అవమానపరిచిన ప్రతి దాన్ని ఘనతగా మార్చే దేవుడు అయ్యా. నువ్వు You will honor your child, Lord, your children, Lord. నీ బిడ్డలను ఏమన్నా అవమానపరుస్తా, నిన్ను అవమానపరిచినట్టు కదా ప్రభా. నువ్వు ఊరుకోవయ్యా. నీకు ఎలాగ మహిమ తీసుకురావాలని నువ్వు ఎరుగున్న దేవుడు అయ్యా. నీ బిడ్డలు ఎంతోమంది వారి జీవితంలో కలిగిన బాధ, వేదన, అవమానము, ఓటము వారంతటా వారు చేసి నీ నామము పెట్టబడి నీకు దోషించలాగా మారిపోయారయ్యా. But Lord Father, here are the children who are coming back to you. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు నువ్వు త్రోసివేయలేదయ్యా. పరమ తండ్రి ప్రేమను కనబరుస్తూ యేసు నువ్వు చెప్పిన మాట అదే కదయ్యా. పోగొట్టుకున్న సమస్తము తిరిగి ఇచ్చాడు. అన్నిటికన్నా మించి ప్రేమనిచ్చావయ్యా. మొదటగా ఆ కుమారుడు ఇంకా అవమానంతో తల కింద పెట్టుకుని ఇంకా దూరంగా ఉన్నదప్పుడే ప్రేమతో తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి కౌలించుకున్నావు కదయ్యా. నీ ప్రేమను అనుభవిస్తే చాలు ప్రభా. మాకు అన్నీ ఉన్నాయ్యా. బికాస్ ఇన్ యువర్ లవ్ దర్ ఇస్ పర్ఫెక్షన్. నీ ప్రేమ పరిపూర్ణ ప్రేమ ప్రభా. నీ బిడ్డల జీవితంలో నువ్వు ఉన్నావన్న ధైర్యం దయచేయి, నిశ్చయత దయచేయి. ధైర్యంగా వారు చెప్పాలయ్యా, నా తోడు దేవుడు ఉన్నాడు, నాకు భయం లేదు. ఎవరేం మాట్లాడినా నాకు భయం లేదు. ఎవరు ఏం చెప్పించినా నాకు భయం లేదు.
ఎవరు ఏది నిర్ణయించినా నాకు భయం లేదు, నా తోడు దేవుడు ఉన్నాడు. ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. మా జీవితంలో ఈ వాగ్దానాలు నెరవేరాలి. మా ముందున్న సంవత్సరంలో గొప్ప జయము చూడాలి. ఈ సంవత్సరం అంతంలో మేము కృంగిదల్లో నిరుత్సాహంతో వెళ్తానికి వీల్లేదు ప్రభా. అన్సర్టనిటీతో ఈ సంవత్సరంలో మేము దాటిపోతానికి వీల్లేదు ప్రభా. చేతకాని వారిగా ఓడిపోయిన యుద్ధాలతో మేము తిరిగి వెళ్తానికి వీల్లేదు ప్రభా. దేవా, ఈ సంవత్సరం అంతంలో నీ ముందు తగ్గించుకుంటూ, నీ కృపను వేడుకుంటూ, యథార్థతతో, దీనత్వముతో, ఉపవాస ప్రార్థనతో ఈ సంవత్సరంలో సెటిల్ చేయాల్సిన అన్ని సెటిల్ చేసి నూతన సంవత్సరాలకు వెళ్ళాలని ఆశపడుచుండగా నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించు. ప్రతి ఒక్కరిని సిద్ధపరచు. ఈరోజు గ్రహించుకున్న ప్రతి ఒక్కరిలో నీ కార్యం జరగాలి దేవా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు జీవితం ఈరోజు ఆశతో నీ సన్నిధిలోకి అడుగుపెట్టిన ఇక్కడ ప్రతి జీవితం నీ ఆత్మ ద్వారా ముద్రించబడును గాక అని ప్రకటిస్తున్నానయ్యా. కృంగిదల పనిచేస్తానికి వీల్లేదు. అపవాది స్వరము వారి జీవితంలో వినటానికి వీల్లేదు ప్రభా. వాడు ఎప్పుడు కేకలు పెడుతూనే ఉంటాడయ్యా. కానీ ధైర్యపరిచే నీ ఆత్మ, ప్రోత్సాహపరిచే నీ ఆత్మ, బలపరిచే నీ ఆత్మ, సేదదీచి నడిపించే నీ ఆత్మ, నీ చిత్తంలో, నీ మార్గములో, నీ మహిమ కొరకు మమ్మల్ని జీవింపజేసే నీ ఆత్మ దేవా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో పని చేయాలని వేడుకుంటున్నాను ప్రభువా. Lord, I pray, I guide, I ask for your guidance of your spirit to lead us through. నీ వాక్యం విత్తుంచగా ప్రతి ఒక్కరిలో నీ కార్యం జరిగించి పరిపూర్ణంగా నీ ఆత్మ కార్యాలు అందరి జీవితంలో జరిగించి పని పెడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.